మా పెళ్ళైన తర్వాత ఇది ఫస్ట్ రంజాన్ అనమాట. సో ఇదే మన ఈద్గా అనమాట. సో ఈ రోజు మేము నమాజ్ ఇక్కడనే చదవబోతున్నాం. చాలా మంది వచ్చేస్తారు. ఓవరాల్ గా ఈద్గా మొత్తం కంప్లీట్ గా నిండిపోతుంది. నమాజ్ కూడా చాలా అద్భుతంగా ఉంటది. సో ఆ ఖుద్బా వినాలి. ఖుద్బా అయిపోయిన తర్వాత ఒకళ్ళనికొకళ్ళు మనం సో ఈద్ ముబారక్ అని చెప్పేసి ఈద్ ముబారక్ हम जब तक जिंदा रहे ये जाना आपको गवाही है. ईद उल फितर की नमाज अदा की गई. బక్రీద్ కి ఇంకా రంజాన్ కి సో రెండే సార్లు మనం ఇక్కడ నమాజ్ చదువుతాం అన్నమాట. ఇలాంటి ఈద్గా అయితే ఓవరాల్ తెలంగాణలో ఎక్కడ లేదు. బిర్యానీ టేస్ట్ చేద్దాం, ఇంకా అలాగే షీర్ కుర్మా తిందాం. ईद मुबारक. ईद मुबारक. ईद मुबारक. ईद मुबारक. హలో కాకా, నమస్తే. ఎట్లున్నారు మీరంతా? మేము మాత్రం కిరాకుందాం. సో ఓవరాల్ గా మా పెళ్ళైన తర్వాత ఇది ఫస్ట్ రంజాన్ అనమాట. సో ఈ రోజు ఆఫ్టర్ 30 days ఫాస్టింగ్ నుండి అదంతా కంప్లీట్ అయినాక మాకు ఈ రోజు ఈద్ అనమాట. సో మా పెళ్ళైనాక ఇది ఫస్ట్ ఈద్ కదా. సో ఈద్ కి నాకు స్పెషల్ గా ఏం తినిపియబోతున్నావు? బిర్యానీ, చికెన్ బిర్యానీ, స్వీట్ షీర్ కుర్మా. సో మా ఇంట్లో అయితే ఈద్ స్పెషల్ గా చికెన్ బిర్యానీ ఇంకా షీర్ కుర్మా అయితే చేయబోతున్నారు. ఇంకా దాంతో పాటు ఇంకా మేము ఏమేం చేస్తాం, ఎలా చేస్తాం అనేది ఈ వీడియోలో చూసేద్దాం. చలో. సో ఇప్పుడు అందరూ ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నారు. ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఈద్గాకి వెళ్తారు ఈరోజు. సో ఇప్పుడు నేను మా అన్న కలిసి ఈద్గాకి వెళ్తున్నాం. సో ప్రతి సంవత్సరం 2 సార్లు మేము ఆ ఈద్గాలో అయితే నమాజ్ చదువుతాం. నార్మల్ టైంలో అంతా మస్జిద్ లో చదువుతాం. ఈద్గా మా ఇంటి నుంచి ఒక 500 meters. ఓవరాల్ మా పెద్దపల్లికి ఒకటే ఈద్గా. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, పెద్దపల్లి వాళ్ళు అందరూ వచ్చేస్తారు. చాలా పెద్ద ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ మొత్తం నిండిపోతుంది. ఇంకా అందరూ మా ఇంటి ముంగటికెళ్ళి నడుచుకుంటూ వెళ్తారు. అందుకు మాకు ఇక్కడ ఈద్ రోజు చాలా బాగుంటది. సో గైస్ ఫైనల్ గా ఈద్గాకి అయితే వచ్చేసిన. సో ఇదే మన ఈద్గా అనమాట. సో ఈ రోజు మేము నమాజ్ ఇక్కడనే చదవబోతున్నాం. సో ఇంకెవరు రాలేదు, వస్తున్నారు. కాసేపట్లో మనకి ఇక్కడ నమాజ్ స్టార్ట్ కాబోతుంది. సో నమాజ్ కూడా చాలా అద్భుతంగా ఉంటది. చాలా మంది వచ్చేస్తారు. ఇది మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ అనమాట. ఎందుకంటే ఇది మా ఏరియాలో ఇలా జరుగుతుంది కాబట్టి రియలీ హ్యాపీ. సో ఈద్ టైంలో ఈద్గాలో చదువుతాం. ఈ ఈద్గాలో ఓన్లీ మాకు నమాజ్ జరిగేది బక్రీద్ కి ఇంకా రంజాన్ కి. సో రెండే సార్లు మనం ఇక్కడ నమాజ్ చదువుతాం అనమాట. ఇలాంటి ఈద్గా అయితే ఓవరాల్ తెలంగాణలో ఎక్కడ లేదు. ఓన్లీ మన పెద్దపల్లిలో ఉంది. ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కంప్లీట్ గా ఫ్లోరింగ్ ఉంటది. దాని తర్వాత చుట్టూ ఫెన్సింగ్ ఉంటది. దాని తర్వాత దీంట్లో అన్నిటికంటే స్పెషల్ థింగ్ చెట్లు ఉంటాయి. సో ఆల్రెడీ అందరు వస్తున్నారు. సో కాసేపట్లో మా ఈద్గా మొత్తం నిండిపోతుంది. సో మేమంతా కలిసి ఫస్ట్ అయితే నమాజ్ చదువుకుంటాం. Allahu Akbar. إياك نعبد وإياك نستعين اهدنا الله لمن حمده الله أكبر الله أكبر إياك نعبد وإياك نستعين السلام عليكم ورحمة الله. సో గైస్ ఫైనల్ గా నమాజ్ చదువుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ईद उल फितर की नमाज अदा की गई. సో ఇప్పుడు మౌల్ సాబ్ ఖుత్బా చదువుతున్నారు. الشمس والقمر يقول الإنسان
والسؤال يومئذ أين المفر محمد أجمعين ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار الحمد لله رب العالمين. సో ఇప్పుడు నేను అందరి దగ్గరికి వెళ్ళి ఈద్ ముబారక్ అని చెప్పేసి కలవబోతున్నా. సో చాలా మంది మన సబ్స్క్రైబర్ ఉన్నారు, మా వాడవాళ్ళు ఉన్నారు, ఇంకా మా చుట్టాలు ఉన్నారు. సో అందరినీ కలిసి ఫస్ట్ అయితే మనం ఈద్ ముబారక్ అని చెప్పబోతున్నాం. సో చూద్దాం ఇంకేం జరగబోతుందో. ముబారక్ ఖైర్ ముబారక్. क्या बोलना रहे enacted by Swara Babu. At children is like that every day. Climate is just changing. The movement is very nice. But my Telugu now understanding you are. जितने भी बच्चे हैं ना, हम जब तक जिंदा रहे ये ज्यादा आपको गवाही है. ये काम जिंदगी में कोई नहीं भूल सकता. हमेशा ये ठंडा का काम आता है. क्या बोलना रहे సో ఇంకా ఓవరాల్గా అందరినీ కలవడం కూడా అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నా. సో ఇంటికి వెళ్ళి మనం బిర్యానీ టేస్ట్ చేద్దాం, ఇంకా అలాగే షీర్ కుర్మా తిందాం. వెళ్ళి నమాజ్ చదువుకొని అందరినీ కలిసి ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసిన. సో ఇంటికి రాగానే ఫస్ట్ కుర్తా ఇప్పేసి స్నానం చేసిన, ఎందుకంటే చెమటలు బాగా వచ్చినాయి, ఎండ కూడా చాలా ఘోరంగా కొడుతుంది. సో ఇప్పుడు నాకు తెలిసిన గుడ్ న్యూస్ ఏంటంటే మా ఇంట్లో ఈరోజు చికెన్ బిర్యానీ కాకుండా చికెన్ మంది చేస్తున్నారంట. సో మనం ఆ చికెన్ మంది కూడా ఎలా చేస్తారో ఈ వీడియోలో చూద్దాం. ఇంకా అలాగే ఈ చికెన్ మంది హబ్బు వాళ్ళ ఇంట్లో చేస్తున్నారు. సో ఇప్పుడు మనం హబ్బు వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం. సో అక్కడైతే చెట్లు ఉన్నాయి, సో అందుకే అక్కడ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చికెన్ మంది చేద్దాం. సో గైస్ ఫైనల్ గా లొకేషన్ కి అయితే రీచ్ అయిపోయినాం. సో ఇదే మా లొకేషన్. ఈ రోజు ఇక్కడనే మేము చికెన్ మండి అయితే ఉండబోతున్నాం. ईद मुबारक ఈద్ ముబారక్ ముబారక్. ఈద్ ముబారక్. జైనల్లీ ఈ రోజు మేము ఏం చేస్తున్నాం? చికెన్ మంది. చికెన్ మంది. చికెన్ మంది. సో చికెన్ మంది ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఫస్ట్ చికెన్ అయితే ఒక దాంట్లో వేసుకున్నాం గంజిలో. సో గైస్ ఫైనల్ గా చికెన్ అయితే కడుక్కున్నాం. ఇప్పుడు దీంట్లో మసాలాలు వేద్దాం. ఫస్ట్ మనం కావాల్సినంత అల్లం ఉల్లి పేస్ట్ తీసుకోండి, మీకు కావాల్సినంత కారం తీసుకోండి, ఒక స్పూన్ పసుపు, తగినంత ఉప్పు. సో ఇది వచ్చేసి మంది మసాలా. సో దీంట్లో ఏమేమి కావాలన్నా మీకు అదంతా మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేసినాం. సో అక్కడ నుంచి చూసుకొని లెమన్ పోసుకోండి. సో గ్రైండ్ చేసుకున్న సోంఫ్ని అయితే దీంట్లో వేసుకోండి, ఇంకొంచెం ఆయిల్ పోసుకోండి. సో దాంట్లో మీకు కావాల్సినంత ఫుడ్ కలర్ వేసుకోండి. సో మేమైతే కొంచెం వేసుకుంటున్నాం. ఇప్పుడు అంతా దీన్ని కలుపుకోండి. ఆ మసాలాని ఈ చికెన్ అయితే ఇలా పెట్టుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసేద్దాం. సో దీన్ని మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు అయితే మ్యారినేట్ చేసుకోవచ్చు. సో ఎంతసేపు మ్యారినేట్ చేస్తే అంత మంచిది. సో మనం దీన్ని మ్యాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టుకుంటున్నాం. సో 1 or 2 hours అయితే మీరు మ్యారినేట్ చేస్తే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి. సో ముందుగా మనం దీంట్లో ఆయిల్ పోసుకుందాం. సో దీంట్లో షాజీరా వేసుకోండి, దాల్చిని చెక్క వేసుకోండి, ఉల్లిగడ్డ వేసుకోండి, మిరపకాయలు వేసుకోండి, అల్లం పేస్ట్ వేసుకోండి, పసుపు పోసుకోండి, కారం వేసుకోండి, కావాల్సినంత సాల్ట్ పోసుకోండి, ఇంకొంచెం మంది మసాలా పోసుకోండి. ఇక దీంట్లో వాటర్ పోసుకోండి.
సో వాటర్ ఇలా బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఇలా బాయిల్ అయినాక దీంట్లో అయితే సో ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులో పోసుకోండి. నీకు మంది అంటే ఇష్టమా? ఇష్టమా? స్కూల్కి పోతావా? పోతాను. రైస్ వండుకున్నాడు కంప్లీట్ అయిపోయాక ఒక కడాయి తీసుకొని దాంట్లో అయితే ఆయిల్ పోసుకోండి. చికెన్ మండి రెడీ ఉంది. సో ఆయిల్ అయితే మంచిగా గరం అయిపోయింది. సో ఇప్పుడు మనం దీంట్లో చికెన్ అయితే ఫ్రై చేసుకుందాం. సో గైస్ ఫైనల్గా చికెన్ మంది అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో. సో ఇప్పుడు మనం చికెన్ మంది అయితే టేస్ట్ చేద్దాం. లెట్స్ ట్రై చికెన్ మంది, హోమ్ మేడ్ చికెన్ మంది. మంచి టెండర్ ఉంది చికెన్ అయితే. Hope you guys love this video. Please do like, comment, share and subscribe to our channel and turn on the bell icon to be notified in every update from Actors Siddiq Vlogs. ఇంకా అలాగే మా కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఛానల్ పేరు చెప్పండి. అబ్బు సిద్ధు వ్లాగ్. సో తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే మాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో కూడా చేయండి. సో థ్యాంక్ యూ, బాయ్, లవ్ యూ సో మచ్.